వరకు 2003లో తేజ టీవీలో పనిచేసే టైంలో వెళ్తే రోడ్డు మీదకి అంటే టూర్‌లకి వెళ్ళాలి. 5 జిల్లాలు తిరుగుతా ఉండాలి. అలా తిరిగి రాత్రిపూటలొస్తే బస్ స్టాండ్‌లో దిగుతాం. లేదా కిష్టలంకలో దిగుతాం. దిగిన తర్వాతన మా ఇల్లు అప్పుడు గట్టు వెనకాల ఉండేది. తర్వాత మొగలరాజపురానికి మారాను. ఈ బస్ స్టాండ్‌కి దగ్గరలో ఉంటదిలే లేకపోతే ఆ రోడ్డు మీద కృష్ణలంకలో దిగుతాం కాబట్టి ఇటు పక్కకెళ్తాం. అయితే అక్కడికి వెళ్ళాలి అంటే ఏదన్నా ఆటో ఎక్కుదామంటే ఆ రోజుల్లోనే రూ. 100 అడుగుతా ఉండేవాడు. అంత డబ్బులు పెట్టుకొని నాకొచ్చే జీతం నెలకు రూ. 5,000 తీసుకెళ్ళి అంతంత ఎక్కడ పెడతాం అందుకని నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. సరే ఇవాల్టి రోజునైతే గనక ఈ ఓలాలు, ఉబర్‌లొచ్చాక చాలా తక్కువకి వస్తున్నాయి. చాలా సంతోషం అనుకున్నాం. ఇంకొకటి వాళ్ళకి కొన్ని రూల్స్ పెట్టారు. ఏదైతే మనం బుక్ చేసుకున్నాక ఆళ్ళు క్యాన్సిల్ చేయకూడదు. వాళ్ళుగా క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి రైడ్స్ తగ్గిస్తారు. వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ టాక్సీ వాళ్ళందరూ ఒక్కటైపోయి ఆ యాజమాన్యాన్ని కంట్రోల్ చేసేసారు. ఇప్పుడు ఓలాలోను, ఉబర్‌లోను క్యాన్సిల్ చేసేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ చూస్తారు. ఏదైనా అంటే వాళ్ళు అటెళ్తే మళ్ళీ తిరిగొచ్చేటప్పుడు బేరం ఉంటదనుకుంటే ఆ రూట్లకైతే ఓకే. లేదు మనల్ని డ్రాప్ చేయడం మాత్రమే అవుతదనుకుంటే కొంతమందేమో అడుగుతారు. ఏవండీ అక్కడ డ్రాప్ అవ్వడానికి ఇందులో చూపించిన రేట్ మాకు వర్కౌట్ కాదు. ఇంకో రూ. 100 ఇస్తారా? 200 ఇస్తారా? లేదు అంతలోనే చేయాలంటే కట్ చేసేస్తున్నారు. క్యాన్సిల్ చేసి పడేస్తున్నారు. మళ్ళీ మనకు మొదటి నుంచి. ఇదో పెద్ద ప్రహసనంగా మారిపోయినటువంటి. ఇట్లాంటి దశలో తాజాగా భారత్ టాక్సీ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇప్పటికి 3 రాష్ట్రాల్లో ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నారు. బట్ ఓవరాల్‌గా ఒకప్పుడు ఆటోలో వెళ్ళడం కూడా కష్టం అనుకున్న దశ నుండి క్యాబుల్లో సరదాగా తిరిగేస్తున్నటువంటి రోజుల్లో క్యాబ్ డ్రైవర్లు రివర్స్ అవుతున్నటువంటి వేళ మరి ఇది పనికొస్తుందా? లేకపోతే ఇంకొంత వాళ్ళకి స్వేచ్ఛను పెంచి సదరు సంస్థలు ఇప్పటికే ర్యాపిడోలు, ఉబర్‌లు, ఓలాల్లో ఎదురు తిరుగుతున్నట్టుగా ఇంకాస్త ఎదురు తిరిగి ప్రయాణికులు ఇబ్బంది పడతారా చూడాల్సి ఉంది.